Namaste, welcome to CR News. సాగునీటి సంఘాల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ పరిధిలో 105 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం అవ్వడం ఆనందంగా ఉందని, ఇదే స్మృతిలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా విజయం సాధించే విధంగా నాయకులు కృషి చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు మరియు నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిశారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు మరియు మండల పరిధిలోని టీడీపీ నాయకులు గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి శాల్వా కప్పి కృతజ్ఞత తెలిపారు. అదేవిధంగా ఎన్నికైన వారికి శాల్వాలు కప్పి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో స్థానిక నాయకులు పట్టుదలతో పనిచేయడం వలన దాదాపు నియోజకవర్గ పరిధిలో అన్ని సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సాగునీటి సంఘాలకు ఎన్నికైన వారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడుతుంది కాబట్టి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పి సూచనలు ఇచ్చిన కనుక ఈ ఎలక్షన్స్ని ఇక్కడ జరిపాం. ఈ జరిపిన దాంట్లో కూడా నేను అప్పుడే చెప్పా, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తామని చెప్పా. వాళ్ళకే ఇచ్చాం, 99 పాయింట్ ఇచ్చాం. కానీ ఎక్కడో కొన్ని దగ్గర మిస్ అయినాం. కాబట్టి ఆ లోటుని నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ మూలకంగా వాళ్ళకు ఉద్యోగం చేస్తున్నాం. మీరు కూడా 2 years 2.5 years ఉంటారు. తర్వాత ఎవరైతే మీ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఆశించారో వాళ్ళకి ఇచ్చేదానికి కూడా మీరు సంసిద్ధం కావాలని చెప్పి పార్టీ లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకోవాలని బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద నాయకులను తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ సంబంధించినటువంటి పేర్లు కూడా మీరు పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపునికి ఎవరైతే తోడ్పడ్డారో వాళ్ళ పేర్లే మీరు దయచేసి ఇవ్వండి. ఇప్పుడులాగానే ఇవ్వండి. అట్లేకుండా మీరులో ఉండేవాళ్ళు లేదా మీ పని వాళ్ళు ఇవ్వ పెట్టద్దు. ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. దాంట్లో పాటు ఖచ్చితంగా బీజేపీ, జనసేనలో కూడా దాంట్లో కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడులాగానే మా నాయకులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక మాట చెప్తే అది బీజేపీకి ఇవ్వాలంటే ఓకే అన్నారు. ఎక్కడ కూడా అడ్డం పడలా. ఈవని ఎక్కడ చెప్పాలి మా తెలుగుదేశం నాయకులయ్యా, అది మా వాళ్ళకి నిజంగా చాలా సంతోషం. అలాగే జనసేనకి ఇవ్వాలన్నా కానీ ఎక్కడ కూడా అటు ఇటర్లా. మా ప్రివిలేజ్ అటు ఇటర్లా మనం చదువుకున్నాడు. మీదంతా కూడా అంతా అయిపోయింది, ఏకగ్రీవంగా జరిగింది. అందరి నాయకుల్లో కూడా ఆనందం ఉంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇది చిన్న క్యాడర్ కాదు. మన వెనకాల ఎవరు కోటేశ్వర నాయకులు లేరు. తిరిగిపెట్టుకోండి, మనందరం కూడా మధ్యరతోళ్ళం, పేదవాళ్ళం. ఈ 2 కేటగిరీలే. కోటేశ్వరుడు ఎవరు మనకి సాయం చేయడా, సాయం చేయకుండానే మీరందరూ కూడా ఈరోజు మీ గ్రామాల్లో నాయకులుగా కష్టపడి మీరందరూ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే మెంబర్స్ అయినారు. అంటే మీ బలం ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అవతల రాకపోయినా మనం పోటీ చేస్తాం. ఒకటి అర్థం చేసుకోండి. మీరు పోటీ సిద్ధమయ్యారు మన వాళ్ళు. మనం ఎక్కడ భయపడి అనుకుపోయేదని లేదు. యాక్చువల్గా ఎందుకు కూడా తెలుసు, మన ఓట్లు లేవు తెలుసు. మన ఓట్లు అక్కడ కూడా లేవు, అన్ని వాళ్ళ ఓట్లే. ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మన
మెంబర్స్ అన్ని కూడా మీరు చేర్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే మళ్ళీ 2.5 సంవత్సరం ఎలక్షన్ వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మా మెంబర్స్ని చేర్చుకోండి. అలాగే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు మలుచుకున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికంతా కూడా బాధ్యత గౌరవ పార్టీ అధ్యక్షులు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కోఆప్లో చాలా ఇబ్బందిగా ఉంటే మా జగన్మోహన్ అన్న, మా జలీలు, మా దర్శన ముగ్గురికి చెప్పా, అన్నా మీ ఇష్టం అన్నా మీరు దగ్గరుండి చేయాలంటే వాళ్ళ ముగ్గురు కూర్చొని ఎక్కడ ఇబ్బంది వచ్చినా పెద్ద పెద్ద దాంట్లో కూర్చొని సరిచేసి ఏకగ్రీవంగా చేసినందుకు వాళ్ళ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటికి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంకా అది కష్టమైనటువంటి మండలం చిలకూరు వీళ్ళకు కూడా మనసు ధన్యవాదాలు తెలియాలా. అధ్యక్షుడు అయితే మా దగ్గర కూడా ఎవరు పెట్టారో తెలియదు, వాళ్ళు చేసిన మళ్ళీ ఫోటో చూస్తే అప్పుడు పోయినప్ప అధ్యక్షుడు అనుకున్నాం. ఎందుకంటే అంత డ్రామా క్రియేట్ చేశారు మా ఓటూరు నాయకురాలు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నాయకులకు అందరూ కూడా మీరు పెట్టేటప్పుడు ఒక మాట మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చూసుకున్నాం ఎవరు రామచంద్ర ఎక్కడ రామచంద్ర అంటే ఆ రామచంద్ర అధ్యక్షుడు అయిపోయాడు అవదానికి. ఇక్కడ చూస్తే ఒక ఆయన్ని ప్రపోజ్ చేసి నిజంగా పార్టీ పనిచేసిన ఇచ్చే ఇబ్బంది లేదు. దాంట్లో మీకు ఆయన చంద్రరాజు పార్టీ పనిచేసిన ఆయన మొన్న కూడా చెప్పారు పిచ్చిరాజు గురించి. అయితే మాకు మా నోటీస్ తీసుకొచ్చిన బాగుంది. ఇలాంటి పొరపాటు ఎవరు చేయదు. ఎందువల్లంటే మా దగ్గర ఒక అభ్యర్థి పేరు, మీరు ఒక అభ్యర్థి పేరు పెడితే అది మంచి పద్ధతి కాదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మాదే రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర నాయకుల రాజకీయాలు చేయకూడదు, తప్పు కదా. గతంలో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ అధికారంలో కనీసం మనం దగ్గరగా రాని పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి ప్రజలే దగ్గరికి రానికుండా చేశారని చెప్పని మనం ఈరోజు చెప్పుకోవాలా. ఇటువంటి మన నియోజకవర్గంలో ఒక్క టీసీ కూడా వైఎస్ఆర్సీపీకి గెలవలేకపోవడం మనంత బలానికి నిదర్శనం చెప్పి తెలియజేస్తూ మరొకసారి గెలిచిన అభినందనలు తెలియజేస్తూ ఈ గెలుపు వెనకుండి కృష్ణులాగా చట్టం చెప్పిన మా డాక్టర్ పాల్సన్ సురేష్ కుమార్ గారికి మరొకసారి తెలియజేస్తూ నిజంగా మన జలీల్ గారు చెప్పినట్టుగా మాకు నెల్లూరు నుంచి జనసేన పార్టీ నుంచి మన గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసేందుకు ఒక 2 సభ్యులను పంపించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని నీటి సంఘాల్లో అవకాశం కల్పించమని చెప్పి అడగడం జరిగింది. అందుకంటే ముందుగానే కొన్ని నీటి సంఘాల అవకాశం అడిగిన వెంటనే గౌరవ శాసనసభ్యులు వాళ్ళు మా తెలిపి దాన్ని అనుమతించారు. అయినా కూడా కొన్ని అవకాశం కల్పించమని అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా అకామిడేట్ చేసి అవకాశం ఉన్న చోట చివరి నిమిషంలో చెప్పినట్టుగా రేపు లాస్ట్ డేట్ అయితే ముందు రోజు చెప్పినా కూడా వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గాను మెంబర్స్ గాను వాళ్ళకి అవకాశం కల్పించినందుకు మేము గౌరవపూర్వక ధన్యవాదాలు సార్. ఆ విషయాన్ని కూడా జిల్లా జనసేన పార్టీ కార్యాలయం తెలియజేస్తాం. మా ఎమ్మెల్యే గారు ఒకరోజు ముందు ఇచ్చినా కూడా వాటిని వీళ్ళ అవకాశం కల్పించారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జనసేన పార్టీ కుమార్ పట్టణ అధ్యక్షులు అలాగే చంద్రబాబు వాళ్ళిద్దరు కూడా పార్టీ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నా అవకాశం ఈ ఫోటోలో ఎవరికి చెరువులు ఇవ్వాలా, ఎవరికి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలా, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలా అనేది ఏమవుతుందో మనకేమి ఇస్తాడు ఎమ్మెల్యే గారు, పైకి ఏమి పంపించాలో పార్టీ కంటే. నేను ఏమైతే అడిగాను మాకెమ్మన్నా మర్చిపోయాడు. మాకు 2 ప్రెసిడెంట్లు ఇచ్చారన్నా, 2 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, 3 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, 10 టీసీలు ఇచ్చారన్నా. ఎమ్మెల్యే గారు మాకేయాల్సిన పీట మాకేసాడు బీజేపీకి అని చెప్పి నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం నందు గల ఇందిరానగర్లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని నల్లిబోయిన రామయ్య గారి కుమార్తె నల్లిబోయిన తేజస్విని జ్ఞాపకార్థం పాఠశాలలోని విద్యార్థులకు ప్లేట్స్, పెన్సిల్స్, బిస్కెట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అయినటువంటి బిల్లు చెంచు రామయ్య గారు, లల్లు, పులి శ్రవణ్, మానిపల్లి చంద్రయ్య, సుధాకర్, రాజు, చక్రవర్తి, నాగభూషణం, కిష్టయ్య మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రండి మీరు ఎప్పుడు స్కూల్ మన నల్లిబోయిన తేజస్విని అనే పాప అప్పుడు 10th క్లాసు చదువుతూ ఉండింది. ఆ సందర్భంలో డెంగ్యూ అనే ఒక మహమ్మారితో జ్వరం వచ్చి ఆ పాప అనారోగ్యంతో మరణించడం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భగవంతుడు చిన్న వయసులోనే ఆమెని తీసుకొని పోవడం జరిగింది. చాలా బాధాకరం. అయితే తమ బిడ్డని గుర్తుంచుకుంటూ వారి తల్లిదండ్రులు ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలని చెప్పని వాళ్ళు ఆలోచించారు. దాంట్లో చిన్నపిల్లలు అయితే ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకి ఏదన్నా మేము మంచి కార్యక్రమం చేస్తామని చెప్పని ఇక్కడికి వచ్చి మన హెచ్ఎం గారిని అడిగితే హెచ్ఎం గారు పిల్లలకి అన్నీ బాగున్నాయి, ప్లేట్లు ఇస్తే బాగుంటుందని చెప్పని హెచ్ఎం గారు కోరితే వారి యొక్క కోరిక మీద ఆ పాప తండ్రి అన్నట్టు నల్లిబోయిన రామయ్య గారు ఈరోజు ఈ స్కూల్కి 60 ప్లేట్లు వితరణ చేయడం, అదేవిధంగా పిల్లలకి పెన్సిలు, రబ్బరు, ఎరైజరు, అదేవిధంగా షార్ప్నర్ కూడా కలిపి పిల్లలకి ఇస్తున్నారు. స్కేల్ కూడా దాంట్లో ఉంటుంది. ఈ విధంగా ఒక చనిపోయిన తన బిడ్డని మనసులో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ముందుగా వారి తల్లిదండ్రులకి, వారి బంధుమిత్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే అప్పట్లో డెంగ్యూ జ్వరం అనేది చాలా ప్రమాదకరమైంది. దురదృష్టవశాత్తు మన 2 టౌన్లో ఆ సంవత్సరం 2 ఆడబిడ్డలు చనిపోవడం జరిగింది. ఒకరు మన కుమ్మరికట్ట అని చెప్పి మున్సిపల్ హై స్కూల్ పక్కనటువంటి కాలువ కట్ట మీద ఒక పాప, ఆ పాప కూడా అప్పుడు భవిష్యత్ అంతే అనుకుంటా, ఆ పాప చనిపోయింది. అదేవిధంగా మన నల్లిబోయిన తేజస్విని కూడా చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. అయితే ఈరోజు ఇప్పుడు చూస్తే ఫీవర్ వచ్చిందంటే డెంగ్యూ ఫీవర్గా ఉంది. డెంగ్యూ ఫీవర్ వస్తే ఉన్న ప్లేట్లెట్స్ పడిపోయి పూర్తిగా రక్త కణాలు చనిపోయేసి దానివల్ల ప్రమాదం వచ్చే పరిస్థితుంది. ఈ రోజున్న టెక్నాలజీ లేదు కాబట్టి ఆ రోజు బిడ్డల్ని కాపాడుకోలేకపోయింది. స్కూల్లో ఈ కార్యక్రమం జరపడానికి నల్లిబోయిన తేజస్విని యొక్క నివాసం ఇందిరానగర్ కాబట్టి ఈ స్కూల్ని వేదికగా ఎంచుకున్నటువంటి నల్లిబోయిన రామయ్య గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మాయి విద్యార్థి దశలోనే చనిపోవడం కూడా ఇక్కడ విద్యార్థి దశలోనే స్కూల్లో కార్యక్రమం చేయాలనే ఉద్దేశం, సంకల్పం వల్ల కల్పించినట్లు భగవంతుడికి కూడా మనం కోరుకుంటున్నాం. పోతే అమ్మాయి మంచి చదువు గలరాలు. 24 అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. అమ్మాయి విషయాలన్నీ బాగా విద్యాదర్శులనే బాగా స్టూడెంట్స్ అన్నీ వివేకానంద స్కూల్లో చదువుతూ ఉండింది అమ్మాయి. డెంగ్యూ జ్వరం రావడంతో తల్లిదండ్రులు చాలా కుమిలిపోయి అమ్మాయిని బతికించడానికి చెన్నైలో పెట్టుకొని హాస్పిటల్లో 15 రోజుల దాకా వాళ్ళు సేవలు చేసినా కూడా బతక లేకుండా పోయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో జ్వరాలు వచ్చినా అటువంటి తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోయి విద్యార్థుల్ని, పిల్లల్ని, వాళ్ళని అందరినీ కూడా ఇమ్మీడియట్గా చూపించి ఆరోగ్యాన్ని నాశనం చేసేటట్టుగా చూడాలని కోరుకుంటూ దేవుణ్ణి తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు నల్లిబోయిన తేజస్విని చనిపోయిన రోజు సందర్భంగా ఈరోజు విద్యార్థులకి ఆమెని తలుచుకొని విద్యార్థులకి ఏదైతే లేని వసతులు ఏదైనా మనం చేయాల్సిన సహాయం
ఏదైనా అనుకొని చేసి మేము ఈ ప్లేట్లు, పెన్ను, పెన్సిలు, అట్లాగే ఎలైజరు, షార్ప్నరు ఇవి కూడా విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లల్ని పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, ఈ జ్వరాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదని చెప్పేసి నేను పేరెంట్స్కి కూడా తెలియజేస్తున్నాను. అభినందనలు. నల్లిపోయిన తేజస్విని గారు జ్ఞాపకార్థంగా ఈరోజు పిల్లలకి భోజన వసతి కోసంగా ప్లేట్లు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. తేజస్విని గారు ఇందిరానగర్లోనే నివసిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ స్కూల్ని వేదికగా చేసుకొని ఈరోజు ప్లేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు నోట్బుక్స్ ఇంకా కొన్ని ప్రొవైడ్ చేస్తామన్నారు. మెయిన్ థింగ్ ప్లేట్ ఉంటే బాగుంటుంది, భోజనం చేసేటప్పుడు బాగా గుర్తుగా ఉంటుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి ప్లేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే అనారోగ్య కారణంగా ఆ పాప 10th క్లాస్లో చనిపోయింది కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి వేడి నీళ్ళు ఇవ్వడము, స్నానం కూడా వేడి నీళ్ళతో చేపించడము, పోతే చిన్న చిన్న ఇష్యూస్ అని మనం నెగ్లిజెన్సీగా ఉండడం వల్ల పిల్లలు చాలా అనారోగ్య పాలవుతున్నారని గమనిస్తున్నాం మనం. కాబట్టి తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండడము, అట్లాగే స్కూల్లో కూడా పిల్లలకి ఏదైనా చిన్న ఇష్యూగా ఉంటే బాగలేకుండా లేకపోతే జ్వరంగా కానీ ఇంకేదైనా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని మేము కూడా గుర్తించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పంపించడం జరుగుతుంది. కొంచెం ఇది మీరు అర్థం చేసుకో. తిరుపతి జిల్లా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిపిఎం, సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు ఆపాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందని, స్మార్ట్ మీటర్లు వద్దని, పెడితే పగలగొట్టమని కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని నాయకులు గుర్తు చేయడం జరిగింది. మీటర్లు వద్దని హైకోర్టులో కేసు కూడా వేశామని, అధికారంలోకి రాగానే మాట తప్పి 15,484 కోట్లు సర్దుబాటు ఛార్జీల భారం ప్రజల మీద వేయడం జరిగిందని, ఈ నెల నుండి కరెంటు బిల్లులు పెంచడం, పాత మీటర్లు తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ఇది మీటర్ కాదని స్మార్ట్ బాంబు అని, ఇందులో ప్రమాదం ఉందని, మీ ప్రీపెయిడ్ మీటర్ల వల్ల ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకున్నట్లు కరెంటుకి బ్యాలెన్స్ వేయించుకోవాలని, డబ్బు అయిపోగానే కరెంటు ఆగిపోతుందని, మళ్లీ రీఛార్జ్ చేయించుకోవాలని, ఈ మీటర్కి అయ్యే ఖర్చు 10 నుండి 15,000 రూపాయలు అవుతుందని, మన కరెంటు బిల్లులతో పాటు నెలకు 100 నుండి 150 రూపాయలు అదనంగా వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారని, కొద్ది కాలానికి మీటర్లు మళ్లీ మార్చుకోవాలని, ఆ భారం కూడా ప్రజలు భరించాలని, ప్రజల్ని పీల్చి పిప్పించడానికి ఈ మీటర్లు పెడుతున్నారని, ఇప్పటికైనా స్పందించి స్మార్ట్ మీటర్లు ఆపాలని, పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, సిఐటియు సీనియర్ నాయకులు డి వెంకటరామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఏ శ్రీనివాసులు, గూడూరు పట్టణ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు బివి రమణయ్య, ఎస్ సురేష్, నాయకులు పుట్టా శంకరయ్య, బి చంద్రయ్య, ఆడపాలి ప్రసాద్, గుర్రం రామణయ్య, ఏ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర స్థాయిలో కూడా విద్యుత్ ఛార్జీలు తీవ్రంగా పెరిగిపోయినాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేను ప్రభుత్వంలో వస్తున్నాను, ఈ విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తానని చెప్పి ఏదేదో వాగ్దానం చేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అదేవిధంగా అయితే నేను చేయను, నేను ఇప్పుడైనా కానీ ఒకే విధంగా ఉన్నట్టు కూడా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ యొక్క మోడీ గారికి అనుకూలమైన పద్ధతిలో ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మోడీ చెప్పారు అన్ని కూడా తలకాయ ఊపి ఈరోజు విపరీతంగా కరెంటు పెట్టారు. ప్రతి అంగంలో కూడా అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టాడు, అదేవిధంగా ఇలా కూడా పెట్టాడు. ఈ స్మార్ట్ మీటర్ అనేది పెట్టిన తర్వాత మన యొక్క సెల్లో ఉన్నట్టు బ్యాంకి బ్యాలెన్స్ మనం కట్టకపోయినా ఎంత కాలినా పదవి ఇష్టపాలం ఈజీ వేసుకొని మన బ్యాంకు కట్టకపోతే పిల్లలు దానికి ఏదైనా కావచ్చు, రైతాంగానికి వచ్చే రైతులకు కూడా కరెంటు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టండి అని చెప్పి స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారు. ఈరోజు రైతులకు సంబంధించిన రైతు భరోసా కానీ అదేవిధంగా ఇంటికి సబ్సిడీలు ఏం కాకుండా పక్కన పెట్టాడు. ఈరోజు మోదీ గారు చెప్పాడు కరెంటు స్మార్ట్ మీటర్ పెట్టండి, మా ఊళ్ళకి రైతుల డబ్బులు అంతా వస్తాయంటే దానికి చంద్రబాబు నాయుడు తలకాయ ఊపి అన్నిటి కూడా స్మార్ట్ మీటర్ పెట్టారు. అది సరైన పద్ధతి కాదు. వెంటనే స్మార్ట్ మీటర్లు తీసేయాలి. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా ఎటువంటి కూడా తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మొత్తంగా
విద్యుత్ బిల్లులపై ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అవకాశ సెంటర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే సూటి ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి మేము సూటిగా అడుగుతున్నాం ప్రజల తరఫున, అసలు మాకు స్మార్ట్ మీటర్లు ఎందుకు? ప్రజలు అడిగారా? పాత మీటర్లు తీసేయమని అడిగారా మిమ్మల్ని? దానికి మీరు సమాధానం చెప్పండి ప్రజల్లోకి వచ్చి. అంతేగాని ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం, రీఛార్జ్ మీటర్లు బిగించడం ఇవన్నీ మానుకోవాలి. గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? మీటర్లు బిగించేటప్పుడు పగల కొట్టండి, వ్యతిరేకించండి అని ప్రజలకి పిలుపునిచ్చారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు మీరు చేసేది ఏంది? ఆ రోజు చేసింది మర్చిపోతే ఎలా? ప్రజల మీద భారాలు మోపడం అనేది ఆపండి. నిత్యావసర వస్తువులు వెతుకోండి. ఏ వస్తువు మీరు ధర తగ్గించారు? వచ్చినప్పటి నుంచి 6 నెలల కాలం ముగిసింది. ఆ స్మార్ట్ మీటర్ల విలువ ఎంత? 12 నుంచి 15,000 లోపల ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది పెద్దలు కట్టేదానికి? దయచేసి ఈ స్మార్ట్ విషయంలో దయచేసి ఆపేయాలి, రద్దు చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఇందు మూలంగా కరెంటు బిల్లులో రేట్లు మాత్రం మార్చకుండా ఖర్చులు పెరిగే పేరుతో ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలకు సంబంధించి 3 సంవత్సరాల్లో ఈ బిల్లులు 36 నెలలు 36 వాయిదాలు వసూలు చేస్తున్నారు. ఇంకా 7 వాయిదాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇప్పటిది 2014-19 సంబంధించి. తర్వాత 20-21 ఒక వాయిదా తీసుకున్నారు. ఏవి కూడా ఒక నిర్దిష్టమైన అమౌంట్లో వసూలు చేసేవాళ్ళే. ఒక 3 నెలలకి ₹1 వసూలు చేస్తే తర్వాత 3 నెలలకి రేట్లు గురించి పెంచి ₹20 వసూలు చేస్తున్నారు. తర్వాత ₹1.5 వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచుతూ రకరకాల వాయిదాల్లో ఇప్పుడు 3 వాయిదాలు ఎగసాలు పడ్డాయి. గతంలో 3 వాయిదాలు వసూలు చేస్తే ఒక వాయిదా పూర్తయింది. ఇప్పుడు 3వ వాయిదా డిసెంబర్ నుంచి మళ్ళీ ఎంటర్ అయింది. ఈ 3 వాయిదాల్లో కనీసం ₹200 వరకు మనం అదనపు ఛార్జీలు పేర్కొని మనం కాల్చిన కరెంటు కాకుండా ఈ అదనంగా చెల్లించడం తప్పండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఆ బిల్లులు నేను ఒకసారి పరిశీలించుకొని పార్టీ ఇచ్చే బిల్లుల్లో కానీ ఏ ప్రజా ఉద్యమైనా దీన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రజలు కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు ఎంత మోసం. ఈరోజేమో బిగించే సందర్భంగా అది ఏమి లేదు, బిగించేస్తున్నాము, మీ పార్టీ మీరు రీడింగ్ చేస్తాం, బిల్లు వస్తామని చెప్తున్నారు. బిగించిన తర్వాత అందరూ కూడా రేపు పొద్దున్న మీరు కాల్ చేసుకోండి ఫోన్లో లాగా అని చెప్పి మంచిగా వస్తుంది. అదేవిధంగా దాని ధర 200-300 కిలోమీటర్లు కాదు, 10,000 నుంచి 15,000. చలి కాచుకునేందుకు వేసుకున్న మంట సజీవ దహనానికి దారితీసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రమైన మనుబోలులో నెలకొంది. స్థానికుల కథనం మేరకు మనుబోలు గ్రామంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న అంబి సుబ్బయ్య అనే వృద్ధుడు చేపలు పట్టుకుని అమ్ముకొని జీవిస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి చలి ఎక్కువగా ఉండడంతో తన ఇంటిలోనే చలి కాచుకునేందుకు చిన్న మంట వేసుకోగా మంట బట్టలకు అంటుకోవడంతో కేకలు వేస్తూ ఇంటి బయటకు పరిగెత్తగా బయట ఉన్న తాటాకు పందిరికి మంట అంటుకోవడంతో అక్కడికక్కడే సజీవంగా దహనమయ్యాడు. చుట్టుప్రక్కల వారు చేరుకునే లోపే మృతి చెందాడు. సంఘటన వివరాలు తెలుసుకున్న సీఐ శివకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అదేవిధంగా వీఆర్ఓ బలి శ్రీనివాసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన తెలుసుకుని శ్రీ సేవానాథం ట్రస్ట్ సభ్యులు అంత్యక్రియల కొరకు ₹5,000 ఆర్థిక సహాయం మృతిని బంధువులకు అందించారు. ఆధార్ కార్డు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం పర్వదిన సందర్భంగా మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన విశ్వనాథ స్వామివారికి సోమవారం రేకోజాము నుండి ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మమ గోత్రాత్ర ఈ గోత్రాలకు అనుగుణంగా యజమాన్యాః
नामदेश्याः श्रीनिवास नामदेश्याः पद्मश्रीनामदेश्याः भानुप्रसाद नामदेश्याः राणी चौधरी नामदेश्याः कोंडल राय गोत्रोद्भव नमस्ते अस्त्रायुधाय विष्णवे पार्वती परमेश्वर मन मनुबोलु चिन्नुपल्ली रेलवे गेट समीपाన శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి విశ్వనాథ స్వామి వారికి ఈరోజు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం సందర్భంగా విశేషించి రాత్రి 1:30 నుంచి స్వామివారికి ముందుగా మహాగణపతి పూజ స్వస్తి పుణ్యావాచన కార్యక్రమం అదేవిధంగా రుద్రహోమం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు స్వామివారికి నిర్వహించడం జరిగింది. మనకి విశేషమైనటువంటి శివుడికి సంబంధించిన పర్వదినాల్లో మార్గశిర మాసం వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం అభిషేకం తెల్లవారు జరిగేటువంటి అభిషేకం చాలా విశిష్టమైనది. ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా విశేష అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత మహాశివరాత్రి నుంచి నిర్వహించేటువంటి లింగోద్భవం రాత్రి 12 గంటలకు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం 3 కలిసి వచ్చాయి కాబట్టి విశేషంగా స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో ఒక 70 లీటర్ల పాలతో వివిధ రకాల పంచామృతాలతో స్వామివారికి అభిషేకం గావించి స్వామివారికి విశేష అలంకరణ నిర్వహించడం జరిగింది. వందలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి శిక్ష తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఓం నమః శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్
అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.